హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యాప్టిట్యూడ్ అడ్డా టీవీ ఛానల్. సో నిన్న మీకు 5 క్వశ్చన్ల దాకా చెప్పాను కదమ్మా వీడియోలో. ఇప్పుడు దాదాపు 5 నుంచి 6 నుంచి 15 క్వశ్చన్లు, అంటే దాదాపు ఒక 10 to 15 క్వశ్చన్స్. అందరు యూట్యూబ్ ఛానల్ లాగా మనం ఒక క్వశ్చన్ 2 క్వశ్చన్లు కాకుండా మినిమం ఒక 10 to 15 క్వశ్చన్స్ చెప్తే కనీసము ఒక యాప్ కొనని వాళ్ళకు కూడా ఏదో ఒక బేసిక్ అలవాటు అవుతుంది. అంటే ఆ బేసిక్ అయినా నేర్చుకోవచ్చు, లేదా కొంచెం మెథడ్ కొన్ని హై లెవెల్ ఉంటే అవైనా నేర్చుకోవచ్చు. సో నేను ఎప్పుడు కూడా నేను చెప్పిన కాడికి కూడా ఎప్పుడు కూడా తక్కువ క్వశ్చన్లు చెప్పను. మీ ప్రాక్టికల్గా ఎగ్జామ్లో ఏ విధంగా అయితే క్లాస్ రూమ్లో ఏ విధంగా అయితే చెప్తానో అది చెప్తాను. వీటన్నిటికంటే ఇంపార్టెంట్, మన వీడియో కింద కామెంట్ బాక్స్లో టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్ ఉంటుంది. దాన్ని లింక్ చేయండి, డైరెక్ట్ టెలిగ్రామ్ గ్రూప్లోకి వెళ్ళిపోతారు. ఫ్యూచర్లో టెలిగ్రామ్ గ్రూప్లో కూడా డైలీ 10 క్వశ్చన్స్ అనేది మనకి ఎగ్జామ్ పెట్టడం అనేది కూడా జరుగుతుంది. సో ఆ ప్రొసీజర్ తెలుసుకొని కూడా డైలీ అనేది ఎగ్జామ్ పెడతాను, దాంట్లో కూడా మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. సో నిన్న చెప్పింది మీకు అర్థమైనట్టుంది. టైమ్ అండ్ వర్క్ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే, ఫస్ట్ టోటల్ వర్క్ కనుక్కోవాలి. ఏం కనుక్కోవాలి? టోటల్ వర్క్ కనుక్కోవాలి. సెకండ్ కెపాసిటీస్ కనుక్కోవాలి. థర్డ్ వాళ్ళు ఏమిస్తే అది చేయాలి. ఓకేనా? టోటల్ వర్క్, కెపాసిటీ, ఏమిస్తే అది. ఓకేనా? ఈ విధంగా మళ్ళీ ఇంట్రడక్షన్ చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరైనా కానీ ఈ వీడియో చూసే ముందు వీడియో చూడండి. టైమ్ అండ్ వర్క్ లెవెల్ 1 అని పెట్టాను, ఇప్పుడు లెవెల్ 2 అని పెడుతున్నాను. ఈ వీడియోని చూడండి. ఈ వీడియో ఈరోజు చూసే వాళ్ళు ఉంటే ముందు వీడియో ఇది చూడండి, మీకు క్లారిటీ అనేది తెలిసిపోతుంది. ఓకేనా? సో ఇంట్రడక్షన్ చెప్పేది ఏమీ లేదు, నిన్న చెప్పేశాను, మళ్ళీ చెప్తున్నాను. టైమ్ అండ్ వర్క్లో ఫస్ట్ టోటల్ వర్క్ కనుక్కోవాలి. టోటల్ వర్క్ అంటే మనకి డైరెక్ట్గా ఎల్సిఎంస్ తీయాలి, తర్వాత కెపాసిటీ కనుక్కోవాలి, తర్వాత వాడు ఏమిస్తే అది చేయాలి. ఇది లెవెల్ 2 అమ్మ. లెవెల్ 2 కావాలి అంటే లెవెల్ 1 చూసి లెవెల్ 2 చూడండి. నేను మరీ చెప్తున్నా, ఆల్రెడీ నిన్న కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నా. కామెంట్ బాక్స్లో పెట్టకండి ఇది నార్మల్ క్వశ్చన్ అని. నేనే చెప్తున్నా బేసిక్ లెవెల్ అని. మీకు అంత ఇంకా ఎక్కువ కావాలి అంటే కొంచెం వెయిట్ చేయండి, లెవెల్ 5 లెవెల్ 6 దాకా వెయిట్ చేయండి, అప్పుడు చూడండి. డైరెక్ట్ చెప్తే ఏముండదమ్మా, అది అంతా మోసం ఉంటుంది. నేను ఏవో 4-5 క్వశ్చన్లు పెద్ద క్వశ్చన్లు చెప్పి నా అంత తోపు లేడు, నా అంత తురుము లేడు, నా యాప్ను కొనండి, అవి కొనండి, ఇవి కొనండి అంటే అన్నీ కూడా అదే విధంగా చెప్పాలి. ఫస్ట్ ఒక 10 నేనేం చేస్తున్నా, ప్రతి చాప్టర్లో 50 క్వశ్చన్లు యూట్యూబ్లో చెప్తున్నాను. అంతగానో చెప్పే ధైర్యం ఎవరికైనా ఉంది అంటే నాకు చెప్పండి. 50 క్వశ్చన్లు ఎవరైనా యూట్యూబ్లో చెప్తారా? ఇప్పుడు రేషియో ప్రపోర్షన్ చెప్పాను, యావరేజెస్ చెప్పాను, ఇప్పుడు టైమ్ అండ్ వర్క్ చెప్తున్నాను. మళ్ళీ ఇంకొకసారి కూడా 50 చెప్పే అంత దమ్ము నా దగ్గర ఉంది. అంటే యాప్లో చెప్పేవి వేరే క్వశ్చన్స్ ఉంటాయి, ఇక్కడ చెప్పేవి వేరే క్వశ్చన్స్ ఉంటాయి, నేను క్లాస్ రూమ్లో చెప్పే వేరే క్వశ్చన్స్ ఉంటాయి, ఎగ్జామ్లో పెట్టే వేరే క్వశ్చన్స్. నా దగ్గర అన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. సో జాగ్రత్త. కామెంట్ బాక్స్లో ఇది లెవెల్ 2, నిన్నటికన్నా కొంచెం డెప్త్ అంటే కొంచెం ఎక్కువ ఉంటుంది. ఓకేనా? రైట్. మీరు కామెంట్ బాక్స్లలో ఆ లింక్ని క్లిక్ చేయండి అమ్మా, డైరెక్ట్ టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్కి వెళ్ళిపోతారు. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 6 అమ్మా. నిన్న కూడా ఫస్ట్ క్వశ్చన్లో నేను ఒక చిన్న మిస్టేక్ చేశాను, అది ఒకటి నిన్న కామెంట్ బాక్స్లో పెట్టాను. 48 3s చేయాలమ్మా, నేను 48 4s చేశాను. అదొకటి బ్రెయిన్లో పెట్టుకోకండి, కాన్సెప్ట్ మాత్రం అయితే సేమ్. ఓకేనా? ఒక పనిని ఏబీలు విడివిడిగా వరుసగా 12 రోజులు 16 రోజుల్లో పూర్తి చేయగలరు. వారందరూ కలిసి 4 రోజులు పని చేసిన తర్వాత బి పని వదిలి వెళ్ళిపోయాడు. మిగతా పని ఏ ఒక్కడే పూర్తి చేస్తే, ఏమంటున్నామా ఇక్కడ, మిగతా పని ఏ ఒక్కడే పూర్తి చేస్తే మొత్తం పని పూర్తి కావడానికి పట్టే సమయమో ఎంత అని క్వశ్చన్. ఏబీసీలు విడివిడిగా అంటుంది. అంటే ఒక పనిని ఏబీలు విడివిడిగా వరుసగా 12 రోజులు 16 రోజుల్లో పూర్తి చేయగలరు. వారిద్దరు కలిసి 4 రోజులు పని చేసిన తర్వాత బి పని వదిలి వెళ్ళాడు. అయినా మిగతా పనిని ఏ ఒక్కడే పూర్తి చేశాను. మొత్తం పని పూర్తి చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది అని. ఎప్పుడైనా మొత్తము పని అంటే మీరు బాగా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే టోటల్ వర్క్ అంటే ఫస్ట్లో లాస్ట్లో జరిగింది ఏంటి అని. ఇక్కడ మీరు జాగ్రత్త చూస్తే ఫస్ట్ నేను ఎల్సిఎం తీయమని చెప్తాను. 12కి 16కి ఎల్సిఎం ఎంత? 48. మొత్తము 48 చపాతీలు ఉన్నాయి. టైమ్ అండ్ వర్క్ మొత్తం ఇదే విధంగా చేస్తా చూడండి. మొత్తం 48 చపాతీలు ఉన్నాయి. ఇది 4లో పోతుంది, ఇది 3లో పోతుంది. ఇది ఎవరు? ఏ, ఇది బి. మొత్తము వీళ్ళ యొక్క కాన్సెప్ట్ ఏంది, వీళ్ళ యొక్క పని ఏంది, ఆ 48 చపాతీలు తినాలి. మళ్ళీ 48 చపాతీలు తినాలంటే ఏకి
ఏకి రోజుకి పొట్టకి 4 చపాతీలు పడతాయి, బి పొట్టకి రోజుకి 3 చపాతీలు తింటారు. గంటలో రోజులో అవి పక్కకు పెట్టండి. వాళ్ళిద్దరు కలిసి 4 రోజులు తిన్నారు అంటే వీళ్ళు ఒక్క రోజుకి 7 చపాతీలు తింటారు. 4 రోజులు తిన్నారు అంటే 4 28 చపాతీలు కంప్లీట్ అయిపోతాయి. ఉన్న చపాతీలు ఎన్ని? 48. 28 చపాతీలు తినేసి 28 తినేస్తే ఇంకెన్ని చపాతీలు ఉంటాయమ్మా? 20 చపాతీలు ఉంటాయి. ఇప్పుడు ఎవరు వెళ్ళిపోయాడు? అరే నువ్వు వెళ్ళిపోరా, బి ఓడ నువ్వు వెళ్ళిపో, నాకు మా ఇంట్లో వస్తారు, నువ్వు వెళ్ళిపో అన్నాడు. ఇప్పుడు బి ఓడ వెళ్ళిపోయాడు. ఈ చపాతీలన్నీ ఎవరు తినాలి? ఏ ఒక్కడే తినాలి. ఏ రోజుకి ఎన్ని తింటాడు? 4 తింటాడు. 20 చపాతీలు తినడానికి ఎన్ని డేస్ పడుతుంది? 5 డేస్ పడుతుంది. సో ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మిగిలిన పని ఎన్ని అంటేనేమో 5 రోజులమ్మ, మొత్తం పని ఎంత అంటేనేమో ఇక్కడ 4 రోజులు, ఇక్కడ 5 రోజులు, మొత్తం ఎన్ని రోజులు? 9 రోజులు. సో మన ఆన్సర్ ఎంత? 9 డేస్. ఇది మన ఆన్సర్. ఓసారి ఇది ఒక పద్ధతిలో చెప్పేదమ్మా, నేను ఒక ఫ్యాకల్టీ కాబట్టి అందరికి అర్థమయ్యే విధంగా చెప్పాలి. కానీ ఎగ్జామ్లో మీరు అంతా చేయొద్దు. ఇదంతా ఇట్లా 48 అని తీసుకోవాలి, ఇది 4 అని తీసుకోవాలి, 3 అని 28, 20, 20/4, 5, ఈ 5 మొత్తం కలిపితే ఎన్ని? 9 డేస్. ఎగ్జామ్లో చేసే పద్ధతి ఇదమ్మా. నేను ఒక ఫ్యాకల్టీ కాబట్టి అన్ని విధాలుగా అర్థం కావాలి కాబట్టి ఇట్లా చేయాలి. ఎగ్జామ్ ప్రతి ఒక్క స్టూడెంట్ ఈ విధంగా చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఇది చూడండి అమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ తెలంగాణ ఎస్ఐ ప్రిలిమ్స్ 2018కి వచ్చిందమ్మా. ఏబీసీలు విడివిడిగా ఒక పనిని వరుసగా 12, 8, 6 గంటల్లో పూర్తి చేయగలరు. ముగ్గురు కలిసి 2 గంటలు పనిచేసిన తర్వాత సి పనిని వదిలి వెళ్ళిపోయాడు. మిగిలిన ఇద్దరు కలిసి ఆ పనిని పూర్తి చేయడానికి పట్టే సమయం. ఇక్కడ బ్రాకెట్లో ఏమిచ్చిండమ్మా? నిమిషాలలో అని ఇచ్చిండు. బ్రాకెట్లో ఏమిచ్చిండు? నిమిషాలలో అని ఇచ్చిండు. ఒకసారి జాగ్రత్తగా చూడండి అమ్మా. 12, 8, 6 గంటల్లో పూర్తి చేయాలి. ముగ్గురు కలిసి 2 గంటలు పని చేసిన తర్వాత సి పని వదిలి వెళ్ళాడు. మిగిలిన ఇద్దరు కలిసి ఆ పనిని పూర్తి చేయడానికి పట్టే సమయము ఎంత అని క్వశ్చన్ వేసాం. ఎప్పుడైనా ఇట్లిస్తే ఏదైనా కానీ ఫస్ట్ ఏం చేయాలి? ఎల్సిఎం తీయాలి. 12కి 8కి 6కి ఎల్సిఎం ఎంతమ్మా? 24. అంటే మొత్తము 24 చపాతీలు ఉన్నాయి. 24 చపాతీలలో ఏ యొక్క కెపాసిటీ 2 అమ్మ, బి యొక్క కెపాసిటీ 3 అమ్మ, సి యొక్క కెపాసిటీ 4. దీంట్లో అత్యధికంగా తిండిపోతాడు వాడు సి అన్నమాట. ముగ్గురు కలిస్తే ఒక్కసారి ఎన్ని ఎగరగొట్టేస్తారు? 9 ఎగరగొట్టేస్తారు. అట్లా ముగ్గురు కలిసి 2 గంటలు తిన్నారంట. గంటకి 9 తింటారు. 2 గంటలకి ఎన్ని తింటారమ్మా? 18 చపాతీలు తింటారు. 18 చపాతీస్ కంప్లీట్ అయినాయి. ఇక్కడ ఎన్ని చపాతీస్? 24 చపాతీలో 18 చపాతీస్ కంప్లీట్ అయినాయి. ఇక్కడ సి బాగా తిండిపోతాడు కాబట్టి వీళ్ళిద్దరు కలిసి ఏం చేసిరంటే సిని ఎలగొట్టారు. అరే వద్దురా నాయన, నువ్వు మా ప్లేస్లో అయితే ఉండాక, ఇక్కడ నువ్వు ఇంకా ఇక్కడ ఉండాక మా ప్లేస్లో వెళ్ళిపోయింగాను అని సిని ఎలగొట్టారు. అంటే 24లో ఈ 18 చపాతీలు వెళ్ళిపోతే ఇంకెన్ని చపాతీలు ఉంటాయమ్మా? 6 చపాతీలు ఉంటాయి. ఇప్పుడు ఈ 6 చపాతీలు ఎవరు తినాలి? ఏబీలు కలిసి తినాలి. గంటల లెక్క అన్నాడు. ఇక్కడ లెక్కకైతే ఇక్కడ ఏమన్నాడు? గంటలు అన్నాడు. కానీ క్వశ్చన్ మార్క్ ఏమంటాడు? నిమిషాలలో అంటాడు. నిమిషాలు కావాలి అంటే ఇంటూ మనం 60 చేస్తే సరిపోతుంది కదా. ఇది 1సా, ఇది 12సా, 12 6 ఎంతమ్మా? 72. సో మన ఆన్సర్ ఎంత? 72 మినిట్స్. వాడు క్వశ్చన్ జాగ్రత్తగా వినండి. అయితే ఇక్కడ మిగిలిన పని అన్నాడు. ఏమన్నాడు? మిగిలిన పని, రిమైనింగ్ వర్క్ అన్నాడు. మిగిలిన పని కాబట్టి ఇది తీసుకోవాలమ్మా. ఒకవేళ టోటల్ వర్క్ అడుగుతానేమో ఇక్కడ ఈ 2 అవర్స్ ఈ 72 మినిట్స్ కలిపి 2 అవర్స్ 72 మినిట్స్ అంటే రాయాలి. ఇక్కడ లాస్ట్కి క్వశ్చన్ మార్క్ ఏం అడుగుతుండో అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. నేను ముందే చెప్తున్నాను, మరి ఇవన్నీ బేసిక్ లెవెల్ క్వశ్చన్స్. అంటే రేపు వచ్చే మన యాప్లలో కంప్లీట్గా బేసిక్ లెవెల్ నుంచి ఊహించని లెవెల్ దాకా మనకి ఖచ్చితంగా క్వశ్చన్స్ ఉంటాయని మీరు అర్థం చేసుకోవాలి. దేనికైనా ప్రతి చాప్టర్కి ఒకటే కాన్సెప్ట్, ఆ ఒక్క కాన్సెప్ట్ మీదనే మనము లెక్కలు చేయాలి, వేరే కాన్సెప్ట్ మీద చేయొద్దు. ఓకేనా? మెథడ్ 1, మెథడ్ 2 అనే పద్ధతులు నా దగ్గర ఉండవు. కాన్సెప్టల్లో ఒకటే. క్వశ్చన్ చూడండి. ఏబీసీలు వరుసగా 6, 12, 15 రోజుల్లో పూర్తి చేయగలరు. ఇది రాంగ్ మిస్టేక్ ఉందమ్మా. 6, 12, 15 రోజుల్లో పూర్తి చేయాలి. 1/8వ వంతు పని పూర్తయిన తర్వాత సి పని వదిలి వెళ్ళిపోయాడు. అయితే మిగిలిన పని, రిమైనింగ్ వర్క్, మిగతా పనిని ఏ మరియు బిలు కలిసి ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలడు అని క్వశ్చన్ ఇచ్చింది. కాన్సెప్ట్ మాత్రం అయితే సేమ్ అమ్మ. ఫస్ట్ ఎల్సిఎం తీసుకోండి. 6కి 12కి 15కి ఎల్సిఎం. 6కి 12కి 15కి ఎల్సిఎం ఎంత అమ్మ? 60. అవునా కదా?
ఫస్ట్ మనకి ఎంత వస్తుంది? ఫస్ట్ మనకి 10 వస్తుంది. ఇది ఎంత వస్తుంది? 5 వస్తుంది. ఇది ఎంత వస్తుంది? 4 వస్తుంది. ఇది ఓవరు ఏ, ఇది ఓవరు బి, ఇది ఓవరు సి. అవునా కదా? ఇక్కడ 1/8వ వంతు పని పూర్తయింది. కొంచెం లెవెల్ మారింది చూడండి. ఇందాక క్వశ్చన్ల నుంచి ఈ క్వశ్చన్లకు లెవెల్ మారింది. నేను ప్రాక్టికల్గా యూట్యూబ్లోనైనా ఒక యాప్లో చెప్పే విధంగా చెప్తున్నాను. మళ్ళీ యాప్లో ఈ క్వశ్చన్స్ ఉండవు, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈ క్వశ్చన్స్ ఉండవు, అవి వేరే క్వశ్చన్స్ ఉంటాయి. అంటే నేను క్లాస్లో చెప్పే క్వశ్చన్లు వేరు, యూట్యూబ్లో చెప్పేవి వేరు, యాప్లో చెప్పేవి వేరు, ఎగ్జామ్లో పెట్టేవి వేరే ఉంటాయి. చాలా డిఫరెంట్గా ఉంటాయి. అంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి. సార్ మీరు ఏమైనా క్వశ్చన్స్ తయారు చేసినా? ఏం తయారు చేయలేదమ్మా, అందరి దగ్గర తీసుకొని ఏరుకొని నా దగ్గర పెట్టుకోవడం తప్పించి ఏం లేదు. ఓకేనా? కానీ ఎక్కువ మోర్ దెన్ మీరు పెట్టే డబ్బులకి నేను ఎక్కువ సబ్జెక్ట్ ఇస్తాను. ఓకేనా? అయితే ఇక్కడ ఏమన్నాడు? 1/8వ వంతు అంటే టోటల్ వర్క్ని 8 పార్ట్స్ చేసినాం. మళ్ళీ ఇక్కడ టోటల్ వర్క్ 8 పార్ట్స్ అనేది క్యాన్సల్ కాదు కదా. 60కి 8కి క్యాన్సల్ కాదు. 60 అనేది 8లో క్యాన్సల్ కాదు. అంటే ఇప్పుడు మనకి 60కి 8కి ఎల్సిఎం ఎంత? 120. అంటే ఇక్కడ టోటల్ వర్క్ ఎంత తీసుకుంటున్నా? 120 తీసుకుంటున్నా. మళ్ళీ ఇక్కడ అమౌంట్ టోటల్ వర్క్ను డబల్ చేస్తున్నా కాబట్టి కెపాసిటీలను కూడా డబల్ చేయాలి. ఇక్కడ ఈ చిన్నది ఇక్కడ ఇది నేర్చుకోవాలమ్మా. ఇక్కడ టోటల్ వర్క్ని డబల్ చేసిన కాబట్టి ఇక్కడ కెపాసిటీస్ని కూడా నేను డబల్ చేస్తాను. ఇప్పుడు అర్థమైనట్టుంది మీకు. ఓకేనా? ఇప్పుడు ఏమైపోయింది? ఈ 120లో 1/8 వర్క్ కంప్లీట్ అయిందంట. 1/8 అంటే ఎంతమ్మా? 15 వర్క్ కంప్లీట్ అయిపోయింది. అంటే 120 చపాతీస్లో 15 చపాతీస్ తిన్న తర్వాత ఎవడు వెళ్ళిపోయాడు? సి వెళ్ళిపోయాడు. ఎన్ని రోజులు తిన్నాడో ఇక్కడ మనకు మెన్షన్ చేయలే, కానీ 15 చపాతీలు కలిసి ముగ్గురు తిన్నారు. కానీ ఎన్ని రోజులు తిన్నారు, ఎవరు తిన్నారు అనేది ఏం క్లారిటీ ఇవ్వలేదు. 15 కంప్లీట్ అయిపోయింది. అయిపోతే అప్పుడు సి వెళ్ళిపోయాడు. ఇప్పుడు 120లో 15 పోతే ఇంకెంత ఉంటాయమ్మా? 105. ఇప్పుడు ఈ 105 చపాతీస్ ఎవరు తినాలి? ఏబీలు. ఇప్పుడు ఏ యొక్క కెపాసిటీ ఎంత? 20. బి యొక్క కెపాసిటీ ఎంత? 30. ఎందుకంటే ఇక్కడ ఇంటూ 2 చేసినాం కాబట్టి ఈడ కూడా 2 చేయాలి. ఇప్పుడు 30 అంటే 15 2s 15 7s. సో ఆన్సర్ ఎంత? 3 1/2. అవర్స్ అయితే అవర్స్, డేస్ అయితే డేస్, ఏదైతే అది. ఇది ఆన్సర్. చాలా జాగ్రత్తగా ఇది వస్తాయమ్మా. ఇలాంటి క్వశ్చన్స్ అనేది అప్పుడప్పుడు ఇచ్చే అవకాశం ఉంటుంది. కొంచెం లెంతీ క్వశ్చన్స్ ఇస్తారు. ఓకేనా? క్వశ్చన్స్ ఇప్పటి నుంచి మీరు జాగ్రత్తగా చూడండి. మమ్మల్ని ఫ్యాకల్టీని బేస్ చేసుకొని క్వశ్చన్ పేపర్లు తయారు చేస్తారు. ఫ్యాకల్టీలు ఎప్పుడైతే అప్డేట్ ఉంటారో స్టూడెంట్స్ అప్డేట్ ఉంటారు. స్టూడెంట్స్ ఎప్పుడైతే అప్డేట్ ఉంటుందో క్వశ్చన్ పేపర్ కూడా అప్డేట్ ఉంటుంది. ఎప్పుడైతే ఫ్యాకల్టీ డల్ ఉండి స్టూడెంట్స్ డల్ ఉంటే కూడా క్వశ్చన్ పేపర్ అనేది డల్గా ఉంటుంది. కావాలంటే మీరు చెక్ చేయండి. 2010 నుంచి మొన్నటి వరకు జరిగిన 2023 వరకు ఎగ్జామ్ పేపర్లో ఒకసారి దగ్గర పెట్టుకొని ఎస్ఐ ఎగ్జామ్ పేపర్లు దగ్గర పెట్టుకున్న కొద్దీ అప్పుడు ఉన్న ఫ్యాకల్టీలకి ఇప్పుడున్న ఫ్యాకల్టీలకి ఎందుకు క్వశ్చన్ పేపర్ డెప్త్నెస్ పెరిగిండు అంటే మీరు ఒకసారి అర్థం చేసుకోండి. ఇక్కడ అప్పుడు చెప్పింది ఈ లెవెల్కి సూటబుల్ అయిందమ్మా, కానీ ఇక్కడ చెప్పిన లెవెల్ ఇక్కడ చెప్తే సూటబుల్ కాదు. జాగ్రత్తగా కొంచెము ఎక్కడైనా మీరు జైన్ అయ్యేటప్పుడు ఆచితూచి అడిగేసి జైన్ కండి, టైం వేస్ట్ చేసుకోకండి. ఓకేనా? డబ్బులు అంటే తర్వాత ఆప్షన్, కానీ టైం చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్. ఒక పనిని ఏ బీలు వరుసగా 20 12 రోజుల్లో చేయగలరు. ఏ ఒక్కడే పని మొదలుపెట్టి 4 రోజుల తర్వాత బి కూడా చేరి ఇద్దరు పని పూర్తి చేస్తారు. అయినా మొత్తం పని పూర్తి కావడానికి పట్టే సమయం ఎంత? ఇక్కడ సేమ్ అమ్మా, ఏదైనా కాన్సెప్ట్ ఒకటే. 20కి 12కి ఎల్సిఎం ఎంతమ్మా? 60. 20కి 12కి ఎల్సిఎం ఎంత? 60. ఇదెంతమ్మా? ఇది 3. ఇదెంత? 20కి 12కి ఎల్సిఎం ఎంత? 60. ఇదెంత? ఇది 3. ఇదెంత? 5. అంటే 23s 25s. అయితే ఇది ఎవరు? ఏ, ఇది బి. ఏ ఒక్కడే పని మొదలుపెట్టి 4 రోజులు. మొత్తం ఎన్ని చపాతీలు ఉన్నాయమ్మా? 60 చపాతీలు ఉన్నాయి. మొత్తం ఎన్ని చపాతీలు? 60. ఏ ఒక్క పొట్టకి ఎన్ని పడతాయి? 3 పడతాయి. బి పొట్టకి ఎన్ని పడతాయి? 5 పడతాయి. అయితే ఏ ఏం చేసిండు? రోజుకు 3 చొప్పున ఎన్ని రోజులు తిన్నాడు? 4 రోజులు తిన్నాడు. 4 రోజులు తింటే ఎంత కంప్లీట్ అయిపోయినాయి? 12 చపాతీలు కంప్లీట్ అయిపోయాయి. ఉన్న చపాతీలు ఎన్ని? 60. 60లో 12 పోతే ఇక మిగిలిన ఎన్ని చపాతీలు అమ్మ? 48 చపాతీలు. ఇప్పుడు ఏం చేసిండు? బి వచ్చిండు. అరే నువ్వు ఒక్కడివే కలిసి తింటావారా, నన్ను పిలవవారా అని బిని పిలిచిండు. అంటే ఇప్పుడు ఈ 48 చపాతీలు ఎవరు తినాలి? ఇద్దరు కలిసి తినాలి. అంటే 3 + 5 అంటే మొత్తం ఎంత? 8. 8 1s 8 6. ఇక్కడ క్వశ్చన్ మార్క్ టోటల్ డేస్ ఎంత అని అడుగుతానేమో, మొత్తం పని పూర్తి కావడానికి ఎంత అంటేనేమో దీన్ని అంటే మొత్తం కలిపి 10 days అని వాడతాం.
లేదు అంటే మిగిలిన పని ఎంత అంటేనేమో 6 డేస్ అని చెప్పాలి. జాగ్రత్తగా వినండి అమ్మా. ఎప్పుడైతే ఈ టైమ్ అండ్ వర్క్ వస్తుందో మీకు కంప్లీట్గా పైప్స్ వస్తాయి, చైన్ రూల్స్ వస్తాయి. బాగా గుర్తుపెట్టుకోండి. ఎవ్వరు కూడా ఇంత నీట్గా యూట్యూబ్లో మీకు 10 క్వశ్చన్లు 15 క్వశ్చన్లు లెవెల్ 1 లెవెల్ 2 అని చెప్పారమ్మా. నేను దాదాపు ఇవి ఒక 6 వీడియోస్ చేసి పంపిస్తాను మీకు. టైమ్ అండ్ వర్క్ ఎన్ని వీడియోస్? 6 వీడియోస్. ఇది సెకండ్ వీడియో. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఇది చూడండి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మా. 5గురు కలిసి ఒక పనిని 8 రోజుల్లో చేయగలుగుతారు. 5గురు కలిసి ఒక పనిని ఎన్ని రోజుల్లో? 8 రోజుల్లో చేయగలుగుతారు. అదే పని స్వతంత్రంగా 24 రోజుల్లో పూర్తి చేయగలిగిన ఓం ప్రకాష్, ఇది ట్రాప్ అమ్మ. ఇప్పుడు 5గురు మనుషులు ఏం చేశారంట? 8 రోజులు చేస్తారంట. వీళ్ళు ఎన్ని డేస్? 8 డేస్ చేస్తారంట. ఓం ప్రకాష్ అనేవాడు ఎన్ని రోజులు చేస్తాడంట? అదే పనిని 24 డేస్ చేస్తాడంట. ఈ రెండిటికి ఎల్సిఎం ఎంతమ్మా? 24 కదా. సేమ్ క్వశ్చన్. అప్పుడు దీని యొక్క కెపాసిటీ ఎంత? 3. వీడి యొక్క కెపాసిటీ ఎంత? 5. ఇది ఎంతమందిది? 5 మెంబర్స్ది. ఇదెవరిది? ఒక్కడిది. టోటల్ ఎన్ని చపాతీలు ఉన్నాయి? 24 చపాతీలు ఉన్నాయి. ఓం ప్రకాష్ ఒక్కడే ఎన్ని చపాతీలు తింటాడు? 1 చపాతీ తింటాడు. ఈ 5 మంది కలిసి ఎన్ని చపాతీలు తింటారు? 3 చపాతీలు తింటారు. మొత్తం చపాతీలు ఎన్ని? 24 చపాతీలు. మీకు ఇక్కడ క్లారిటీగా వచ్చేసింది. ఇప్పుడు క్వశ్చన్ చదువుతా చూడు. 5గురు కలిసి ఒక పనిని 8 రోజుల్లో పూర్తి చేయగలరు. అదే పనిని స్వతంత్రంగా 24 రోజుల్లో పూర్తి చేయగలిగిన ఓం ప్రకాష్ 24 రోజుల్లో పూర్తి చేయగలిగిన ఓం ప్రకాష్ 4 రోజుల తర్వాత చేరాడు. అంటే 4 రోజులు ఎవరు? 4 రోజుల తర్వాత ఓం ప్రకాష్ చేరాడు అంటే 4 రోజులు వీళ్ళు 5 మంది కలిసి తిన్నారు అన్నట్టే కదా. 4 రోజులు 5 మంది కలిసి తిన్నారు అంటే 5 మంది, ఈ 5 మంది ఎన్ని చపాతీలు తింటారు? 3 చపాతీలు. అట్లా ఎన్ని రోజులు తిన్నారు? 4 డేస్ తిన్నారు. 4 డేస్ అంటే ఎన్ని చపాతీలు కంప్లీట్ అయిపోయాయి? 12 చపాతీలు. ఉన్న ఈ 24 చపాతీలో 12 చపాతీలు కంప్లీట్ అయిపోతే ఇంకెన్ని చపాతీలు ఉంటాయి? 12 చపాతీలు ఉంటాయి. ఇప్పుడు ఈ 12 చపాతీలు ఎవరు తినాలి? ఈ 5గురు ప్లస్ ఓం ప్రకాష్. 5గురు కలిసి ఎన్ని తింటారు? 3. ఓం ప్రకాష్ ఎన్ని తింటాడు? 1. 3 + 1 అంటే ఇవన్నీ డేస్ పడతాయి? మనకి 3 డేస్ పడతాయి. ఇప్పుడు క్వశ్చన్ ఏమంటుండంటే మిగిలిన పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేసినామంటేనేమో ఆన్సర్ 3 డేస్ అమ్మ. పరిస్థితిలో మొత్తం ఎన్ని రోజుల్లో పూర్తి అయిందంటే ఈ 4, ఈ 3 మొత్తము ఎన్ని డేస్? 7 డేస్. సో మన ఆన్సర్ ఎంతమ్మా? ఆన్సర్ 7. ఇది మన ఆన్సర్. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మ. ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. క్యాట్లో 2019కి వచ్చింది ఈ క్వశ్చన్. ఈ క్వశ్చన్ కొంచెం చెప్పాలంటే కొంచెం మీరు డెప్త్నెస్గా ఆలోచించాలి. క్వశ్చన్ చాలా ఈజీగా ఉంటుంది, ఆలోచించే విధానం చాలా పెద్దగా ఉంటుంది. ఓకేనా? అనిల్ ఒకడు ఒక పనిని 20 రోజుల్లో పూర్తి చేస్తాడు. సునీల్ ఒక్కడే ఆ పనిని 40 రోజుల్లో పూర్తి చేయగలడు. అనిల్ పని మొదలుపెట్టిన 3 రోజులకి సునీల్ వాళ్ళతో కలిశాడు. అనిల్ పని మొదలుపెట్టిన 3 రోజులకు సునీల్ వాళ్ళతో కలిశాడు. బిమల్ 10% పనిని పూర్తి చేస్తాడు. బిమల్ ఎంత అంట? 10%. ఇక్కడ ఇది ఇచ్చాడు చూడండి. ఇక్కడ అనిల్ సునీల్ గురించి ఇచ్చాడు కానీ ఎక్కడ బిమల్ గురించి ఇవ్వాలి. కానీ బిమల్ 10% పని పూర్తి చేస్తాడు. అయితే ఆ పనిని మొత్తము పూర్తి చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది అంటుంది. 20కి 40కి ఎల్సిఎం ఎంతమ్మా? 40. 20కి 40కి ఎల్సిఎం ఎంత? 40. ఇది ఎంతలో పోతుంది? 20. 2లో పోతుంది. ఇది ఎంతలో పోతుంది? 1లో పోతుంది. ఫస్ట్ ఓవర్ అనిల్, సెకండ్ ఓవర్ సునీల్. కానీ ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏంటి అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ దీంట్లో 10% ఎవరు కంప్లీట్ చేస్తారు? బిమల్ కంప్లీట్ చేస్తారు. అంటే 4 చపాతీలు ఎవరు తింటారు? బిమల్ తింటాడు. కానీ ఆ 4 చపాతీలు ఎప్పుడు తిన్నాడో, ఎవరితో తిన్నాడో ఎక్కడ కూడా క్వశ్చన్లో ఇవ్వలేదు. ఎప్పుడు తిన్నాడో, ఎక్కడ తిన్నాడో క్వశ్చన్ ఇవ్వలేదు. అంటే దాంట్లో ఖచ్చితంగా 4 చపాతీలు మాత్రం బిమల్ తింటాడు. అంటే ఉన్న 40 చపాతీలో 4 చపాతీలు బిమల్ తిన్నాడంటే ఆ బిమలు అనిల్తో కలిసి తిన్నాడా, సునీల్తో కలిసి తిన్నాడా ఎక్కడ కూడా క్వశ్చన్లో ఇవ్వలేదు. అంటే 4 చపాతీలు మాత్రం బిమల్ తిన్నాడు, కానీ ఎప్పుడో వాళ్ళతో కలిసి తిన్నాడు అంటున్నాడు. అంటే ఇంకా మిగతా ఎన్ని ఉంటాయి? 36 చపాతీలు ఉంటాయి. ఈ 36 చపాతీలు వీళ్ళిద్దరు తిన్నదే కదా. దాంట్లో అనిల్ పని మొదలుపెట్టిన తర్వాత 3 రోజుల తర్వాత సునీల్ చేరాడు. అంటే ఫస్ట్ 3 రోజులు అనిల్ తిన్నట్టే కదా. 3 రోజులు అనిల్ తిన్నాడు అంటే 6 కంప్లీట్ అయిపోయినాయి. 36లో 6 పోతే ఇంకెన్ని చపాతీలు ఉంటాయమ్మా? 30 చపాతీలు ఉంటాయి. ఈ 30 చపాతీలు వీళ్ళిద్దరు కలిసి తిన్నదే కదా. 30 చపాతీలు వీళ్ళిద్దరు కలిసి తింటే ఇది ఎన్ని రోజులు పడుతుంది? 10 రోజులు పడుతుంది.
వీళ్ళు రోజుకు 3 చపాతీలు చొప్పున 30 చపాతీలు తిన్నారంటే 10 రోజులు పాటు. ఇక్కడ ఎన్ని రోజులు? 3 రోజులు. ఇక్కడ ఎన్ని రోజులు? 10 రోజులు. సో ఆన్సర్ ఎంత? 13 డేస్. సార్ మళ్ళీ ఇక్కడ మీకు బిమల్ ఎక్కడ తిన్నాడు, బిమల్ ఏడ తిన్నాడు అనేది క్లారిటీ ఇవ్వలేదమ్మా. క్వశ్చన్లో ఎక్కడ ఇవ్వలేదు క్వశ్చన్. అది అనిల్తో తిన్నాడా, ఏడ తిన్నాడు. కానీ ఈ 13 రోజులలో ఎవరిలో ఒకళ్ళ దానితో కలిసి తిన్నాడు బిమల్, అంతే. ఇది ట్రాప్ అన్నమాట. చాలా మంది ఇక్కడ దెబ్బ తింటారు. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మ. ఆలోచించే విధానం మాత్రమే కొంచెం డిఫరెంట్గా ఉండాలి. అది కూడా నీట్గా ఆలోచించాలి. 1కి 2 సార్లు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? రైట్ అమ్మా. మీరు నేను ఇదే చెప్తున్నాను, యూట్యూబ్లో చెప్పేవి యాప్లో ఉండవు, గుర్తుపెట్టుకోండి. యాప్లో వేరే ఉంటాయి, అది బేసిక్ నుంచి హై లెవెల్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఇలాంటి క్వశ్చన్స్ మనకి నెంబర్ ఆఫ్ దాదాపు ఒక 80 నుంచి 90 క్వశ్చన్స్ ఇలాంటివే ఉంటాయి మన యాప్లో. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఇది చూడండి. ఒక పనిని పూర్తి చేయడానికి 5 పురుషులు ఒక్కొక్కరికి 20 రోజులు పడుతుంది. అయితే ఒక్క పురుషుడు పని మొదలుపెట్టిన ప్రతి రోజుకి ఒక్కొక్క పురుషుడు వాళ్ళతో కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరు? క్వశ్చన్ ఒకసారి చదువుతా చూడమ్మా. ఒక పనిని పూర్తి చేయడానికి 5 మంది పురుషులలో ఒక్కొక్కరికి 20 రోజులు పడుతుందంట. అయితే ఒక పురుషుడు పని మొదలు పెట్టాక ప్రతి రోజు తర్వాత ఒకరి తర్వాత ఒకరు, అంటే ఫస్ట్ రోజు ఒకడు వస్తాడు, సెకండ్ రోజు వస్తాడు, అట్లా పురుషులు కలిసి పని చేస్తే ఆ పనిని పూర్తి చేయడానికి ఎంత పడుతుంది? ఇక్కడ అర్థమైందమ్మా. నేను ఒక పని చేసిన, నేను ఒక చపాతీలు తింటున్నాను అనుకున్నాను. మా ఇంట్లో ఉన్న చపాతీలన్నీ నాకు తినడానికి 20 రోజులు పడుతుంది, ఇంకొకడికి 20 రోజులు పడుతుంది, వాడికి కూడా 20 రోజులు, ఇట్లా 5 మందికి 20 రోజులు పడుతుంది. అంటే 5 మందికి 20 రోజులు పడుతున్నాయి అంటే సేమ్ రోజులు పడుతున్నాయి అంటే అందరి కెపాసిటీలు సేమ్ అన్నట్టే కదా. అంటే అందరి కెపాసిటీలు 1:1 అన్నట్టే కదా. అందరి కెపాసిటీలు సేమ్ అంటే ఈ 5 మందిలో ఒక్కొక్కడి కెపాసిటీ సేమ్ అంటే 1:1. అయితే అప్పుడు 20 అంటే అప్పుడు టోటల్ వర్క్ ఎంత అవుతుంది చెప్పండి? టోటల్ వర్క్ ఎంత అవుతుంది? ఒక్కడి కెపాసిటీ ఎంత? 1 × 20. అప్పుడు టోటల్ ఎన్ని చపాతీస్ ఉన్నట్టు? 20 చపాతీస్ ఉన్నట్టు. అంతేనా కదా? అంతేనా కదమ్మా? ఇప్పుడు నేను రోజుకు ఒక చపాతీ తింటున్నా, 20 చపాతీలు కంప్లీట్ కావడానికి ఎన్ని రోజులు పడుతుంది? 20 రోజులు పడుతుంది. మా ఫ్రెండ్ గారు రోజుకు ఒకటే చపాతీ తింటుండు, వాడికి 20 రోజులే పడుతుంది. అంటే టోటల్ వర్క్ ఇదే కదా. టోటల్ వర్క్ ఎప్పుడు వస్తుంది మనకి? టోటల్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు కెపాసిటీ ఇంటూ డేస్. కెపాసిటీ ఇంటూ డేస్ చేస్తే ఏమొస్తుంది? టోటల్ వర్క్. కెపాసిటీ ఎంత? అందరి కెపాసిటీ ఒకటే. డేస్ ఎంత? 20. మొత్తం ఎంత? 20. సో ఇది టోటల్ వర్క్. ఫస్ట్ రోజు ఒకడు వస్తాడమ్మా, వాడు ఒకటే చపాతీ తింటాడు. సెకండ్ రోజు ఇంకొకటి యాడ్ అవుతాడుగా. సెకండ్ రోజు ఇది ఫస్ట్ డే, అవునా? ఇది సెకండ్ డే. సెకండ్ డే రోజు ఎవరు వస్తారు? 1 + 1 వస్తారు, అంటే వీడు ఉంటాడు. ఇంకో థర్డ్ డే రోజు ఎవరు వస్తారు? 3 వస్తారు. ఫోర్త్ డే రోజు ఎవరు వస్తారు? 4 వస్తారు. ఫిఫ్త్ డే రోజు ఎవరు వస్తారు? 5 వస్తారు. కానీ సిక్స్త్ డే రోజు కూడా ఎంతమంది ఉంటారు? 5 మందే ఉంటారు, ఇంకెక్కువ ఉండరు. ఇంకా ఇక్కడ నుంచి 5 కంటిన్యూ అయిపోతారు, అవునా కదా? ఇప్పుడు మొత్తం ఎన్ని చపాతీలు అయినాయో చూడండి. టార్గెట్ ఏంది? మొత్తము 20 చపాతీలు కంప్లీట్ కావాలి, అవునా కదా? 1 2 3 కదా. సారీ అమ్మ, ఇది 5 + 5 ఎంత? 10. ఇది 5 15 + 5 20 చపాతీస్ కంప్లీట్ అవుతాయి. ఎన్ని? 20 చపాతీస్ కంప్లీట్. ఎన్ని డేస్కి? 6th డేకి. సో మన ఆన్సర్ ఎంత? 6th డే. సో మన ఆన్సర్ ఎంత అమ్మా? B 6th. అవునా? సో ఇది బాగా తెలివితో ఆలోచించాలమ్మా, బాగా తెలివితో ఆలోచించాలి. ఒకసారి ఆలోచించాలి. సో బాగా ఆలోచించాలి. ఇక్కడ మీకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే 1:1 అందరి కెపాసిటీలు సేమ్ ఉండాలనే థాట్ రావాలి. ఓకేనా? అందుకే ఇది లెవెల్ 2 అమ్మా. లెవెల్ 2 రేపు లెవెల్ 3 చెప్తాను. లెవెల్ 3 క్వశ్చన్స్ చెప్తాను. లెవెల్ 5 నేను చెప్తున్నా కదా. ఇప్పుడు మీకు మొత్తం 6 వీడియోలు చేస్తానని చెప్పిన కదా. టైమ్ అండ్ వర్క్ 6 వీడియోస్ చేస్తా అని చెప్పిన. బేబీ 10 వీడియోలు చేయొచ్చు. మంచి మంచి క్వశ్చన్స్ తీసుకొని 10 వీడియోలు. మీరు 5 వీడియోలు దాటిన తర్వాత వచ్చే క్వశ్చన్స్ మీ ఊహకు అందవమ్మా, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఇది రావాలి, ఇది 5వ వీడియో రావాలంటే మీరు ఫస్ట్ వీడియో చూడాలి, సెకండ్ వీడియో చూడాలి, థర్డ్ వీడియో, ఫోర్త్ వీడియో. అది నేను ప్లేలిస్ట్లో పెట్టడానికి ట్రై చేస్తాను, ప్లేలిస్ట్లో పెట్టేస్తాను. జాగ్రత్తగా వీడండి. నాకు ఏం లైకులు కొట్టమని చెప్పను, షేర్ చేయమని చెప్పను. ఎవరికి నా సబ్జెక్ట్ నచ్చుతుందో వాళ్ళు చూస్తారు, చేస్తారు. ఈ లైకులు చేయండి, షేర్ చేయండి అనే పదాలు నేను వాడను. సో ఒకవేళ బై మిస్టేక్ వాడినా కూడా అది పెద్దగా నేను దానివల్ల ఏం యూజ్ ఉండదు. కానీ
ఖచ్చితంగా నా వల్ల మీకు సబ్జెక్ట్ అనేది యూజ్ కావాలనేది నేను కోరుకుంటున్నాను. 100% యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. బెటర్ వీడియోస్ చేస్తాను. మీరు నన్ను జస్ట్ ఎంకరేజ్మెంట్ అనేది చేయండి అంతే. షేర్ చేయమని నేను అట్లాంటివి ఏం చేయమని, లైకులు కొట్టమని అసలే చెప్పాను. మీకు నచ్చితే చాలు. ఓకే సార్, థ్యాంక్ యూ, చాలా బాగా చెప్పారు. ఒక కామెంట్ పెట్టండి నాకు చాలు. నచ్చితే కామెంట్ పెట్టండి. ఒకవేళ ఏమన్నా తప్పు చెప్పినా కూడా నెగిటివ్ కామెంట్ పెట్టండి. ఏమున్నా కూడా మీరు కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. దయచేసి చూసిన ప్రతి ఒక్కరు నా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే ఒక కామెంట్ని మీరు టైప్ చేయడానికి మా అంటే ఒక 20 సెకండ్లు 30 సెకండ్లు పడుతుంది. నేను దాదాపు మీకోసం నేను 1 అవర్ కేటాయిస్తున్నప్పుడు నా కోసం మీరు ఒక 30 సెకండ్లు కేటాయించలేరు. అది రాంగా రైటా? నేను మంచిగా చెప్తానేమో సార్ థ్యాంక్ యూ సార్, మీ వల్ల నాకు సబ్జెక్ట్ యూజ్ అయిందని చెప్పండి. ఒకవేళ నేను ఏమైనా చెప్పింది రాంగ్ అయితే అది కూడా మీరు నాకు కామెంట్ రూపంలో పెట్టండి. నేను డెఫినెట్లీగా దాన్ని నేను రీకరెక్షన్ చేసి నీకు ఇంకా నేను బెటర్ రిజల్ట్ అనేది మీకు ఇస్తాను. ఓకేనా? రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఇది చూడండి. ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఏపీలు వరుసగా ఒక పనిని 45-40 రోజుల్లో చేయగలరు. ఇది ఏపీఎస్ఐ ప్రిలిమ్స్కి వచ్చిందమ్మా 2018. వారు కలిసి పని చేయడం మొదలుపెట్టిన కొంతకాలానికి ఏ పనిని వదిలి వెళ్ళాడు. మిగిలిన పనిని 23 రోజుల్లో బి పూర్తి చేశాడు. అయితే ఏబీసీలు కలిసిన పని చేసిన దినాల సంఖ్య అంట. ఇక్కడ జాగ్రత్తగా చూడండి అమ్మ. ఒక వర్క్ ఉంది అనుకుందాం. అయితే ఇక్కడ ఏమన్నాడు? ఏ బీలు ఇద్దరు కలిసి 45 రోజుల్లో 40 రోజుల్లో చేస్తారు. 45కి 40కి ఎల్సిఎం ఎంత? 360. 45 ఎంతలో పోతుంది? 8లో పోతుంది. ఇది ఎంతలో పోతుంది? 9లో. ఇది ఏ, ఇది బి. వీళ్ళిద్దరు కలిసి మొత్తం 360 చపాతీలు తినాలమ్మా. వీడొక్కడు 8 చపాతీలు తింటాడు, వీడొక్కడు 9 చపాతీలు తింటాడు. ఇది కాన్సెప్ట్, అవునా కదా? వీళ్ళిద్దరు పని మొదలుపెట్టి ఎంత టైమో తెలియదమ్మా. ఎంత టైమో తెలియదు. కొంత టైం వరకు పనిచేసి ఎవడు వెళ్ళిపోయాడు? ఏ వెళ్ళిపోయాడు. వీళ్ళిద్దరు ఇది 360 చపాతీల గీత అనుకోండి. ఇద్దరు ఇక్కడ దాకా వర్క్ చేశారు. ఎవరు? ఏబీలు కలిసి ఇద్దరు ఇక్కడ వర్క్ చేశారు. కానీ ఎంత వర్క్ కంప్లీట్ అయిందో మనకి తెలియదు, అవునా కదా? కానీ ఇక్కడ నుంచి ఏ వెళ్ళిపోయింది అంటే ఈ మిగిలిన పని ఎవరు చేశారు? బీనే కదా చేసింది. ఆ బి ఎన్ని రోజులు తిన్నాడు? 23 రోజులు తిన్నాడు. అంటే బి 23 ఇంటూ రోజుకు 9 చొప్పున తింటే 207 చపాతీలు బి తిన్నాడు. అంటే ఇక్కడ బి 207 చపాతీలు తిన్నాడు అంటే మొత్తం 360లో 207 చపాతీలు బి తిన్నాడు అంటే మిగతా 153 చపాతీలు ఇద్దరు కలిసి తిన్నట్టే కదా. చిన్న లాజిక్. అంటే ఈ 153 చపాతీలు ఇద్దరు కలిసి తింటే ఇద్దరు కలిసి తిన్నారు అంటే 8 + 9 అంటే మొత్తం ఎంత? 70. అంటే ఇద్దరు కలిసి 9 డేస్ వర్క్ చేసినట్టే కదా. ఇద్దరు కలిసి 9 డేస్ వర్క్ చేసిన అన్నా ఒకటే, ఇద్దరు కలిసి 9 రోజులు కలిసి పని చేసిన అన్నా ఒకటే, ఏ ఒక్కడు 9 రోజులు, ఏ 9 రోజులు పని చేసి వెళ్ళిపోయాడు అన్నా కూడా ఒకటే. ఇక లాస్ట్కి ఏమన్నాడు? బీతో కలిసి ఏ ఎన్ని రోజులు పనిచేశాడు. బీతో కలిసి ఏ ఎన్ని రోజులు పనిచేసాడు? 9 రోజులు పనిచేసాడు. ఇక్కడ క్వశ్చన్ ఏమని అడగొచ్చు? బీతో కలిసి ఏ ఎన్ని రోజులు పనిచేసిండు అని అడగొచ్చు. ఇద్దరు కలిసి ఎన్ని రోజులు పనిచేసిండు అని అడగొచ్చు. ఏ ఎన్ని రోజులు పని చేసి వెళ్ళిపోయాడు అని కూడా క్వశ్చన్ అడగొచ్చు. సో మన ఆన్సర్ ఎంతమ్మా? 9 డేస్. గుర్తుపెట్టుకోండి, ఓకేనా? రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ జాగ్రత్తగా చూడండి అమ్మా. ఏ ఒక పనిని 18 రోజుల్లో, బి అదే పనిని 12 రోజుల్లో పూర్తి చేయగలరు. ఇద్దరు పనిని కలిసి ప్రారంభిస్తారు. కొన్ని రోజుల తర్వాత బి పనిని వదిలి వెళ్ళిపోయాడు. మిగిలిన పనిని 3 రోజుల్లో పూర్తి చేసిండు. సేమ్ క్వశ్చన్ అమ్మా. ఇక్కడ ఇద్దరు కలిసి పనిచేసిరంట, ఇక్కడ ఇద్దరు కలిసి పనిచేసిండంట, ఇక్కడ బి వెళ్ళిపోయిందంట. ఇందాక ఎవరు వెళ్ళిపోయాడు? ఏ వెళ్ళిపోయాడు. ఇక్కడ బి వెళ్ళిపోతే మిగిలిన పనిని ఏ కంప్లీట్ చేసిండంట. ఎన్ని డేస్లో? 3 డేస్లో. ఇది అయితే బి పని చేసిన దినాల సంఖ్య ఎంత? ఇందాక ఏమన్నాడు? ఏ బితో కలిసిన పని చేసిన రోజులు అన్నాడు. అంటే ఇండైరెక్ట్గా ఏ ఎన్ని రోజులు చేసిండు అంటాడు. ఇక్కడ కూడా డైరెక్ట్గా ఏమంటుండు? బి పని చేసిన దినాల సంఖ్య. సేమ్ క్వశ్చన్ అమ్మ. ఇప్పుడు 18కి 12కి ఎల్సిఎం ఎంత అమ్మ? 36. ఇది ఎంతలో పోతుంది? 2లో పోతుంది, అవునా? ఇది 3లో పోతుంది. ఇది ఎవరు? బి కదా. బి వెళ్ళిపోయాడు. ఇక్కడ ఎవరు వెళ్ళిపోయాడు? వాళ్ళిద్దరు కలిసి పని ప్రారంభించారు. కానీ కొన్ని రోజుల తర్వాత బి వెళ్ళిపోయాడు. ఇక్కడ బి వెళ్ళిపోయాడు. అంటే ఈ 3 రోజులు ఏ పని చేసిందా? 3 రెంట్ల ఎంత? 6. ఉన్న 36లో 6 ఏ ఒక్కడే పనిచేసిందంటే మిగిలిన 30 ఇద్దరు కలిసే కదా పనిచేసింది. అంటే 30 ఇద్దరు కలిసి పనిచేసిరంటే రోజుకి 5 చపాతీలు ఇద్దరు తిన్నారంటే వీళ్ళిద్దరు కలిసి 6 రోజులు తిన్నట్టుగా. ఇద్దరు కలిసి 6 రోజులు తినడం అంటే బి ఒక్కడు 6 రోజులు పనిచేసినట్టుగా. సో ఆన్సర్ ఎంత అమ్మా? 6. ఇది ఆన్సర్.
ఇవన్నీ చాలా బేసిక్ లెవెల్ క్వశ్చన్స్. ఒకప్పుడు వీటి కోసము ఒక సినిమా ఉంటుంది కదా, సొంతం సినిమాలో రక్తాలు సిందించామని. ఇప్పుడు ఇవే క్వశ్చన్లు ఒక 4 years బ్యాక్ 5 years బ్యాక్ నిజంగా స్టూడెంట్స్ రక్తాలు చిందించారన్న. సో నేను ఇవే 2018 2017లో కూడా నేను అప్పుడు చెప్పిన క్వశ్చన్స్ కూడా ఇలాగే చెప్పాను. కావాలంటే నా ప్రీవియస్ వీడియోస్ ఒకసారి మీరు చూడండి 5 years బ్యాక్. సో ఆ వీడియోలు కూడా అప్పుడు కూడా నేను చెప్పిన విధానం కూడా ఇదే. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఈ క్వశ్చన్ చూడండి అమ్మా, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఏబీసీలు వరుసగా 15, 12, 20 రోజుల్లో 50% పని మాత్రమే పూర్తి చేస్తారంట. 50% పని వారు ముగ్గురు కలిసి పని ప్రారంభించారు. కానీ ఏ పని పూర్తి కావడానికి 2 రోజుల ముందు వెళ్ళిపోయాడు. అయితే మొత్తం పని ఎన్ని రోజుల్లో పూర్తి అగును అని క్వశ్చన్ వేసినాము. ఇక్కడ మీరు జాగ్రత్తగా చూస్తే 15, 12, 20కి ఎల్సిఎం ఎంతమ్మా? 60. అయితే ఈ 60 జాగ్రత్తగా చూడండి, 4, 5, 3. కానీ ఈ 60%, ఈ 60 చపాతీలు ఎంత శాతం అంట? 50%. అంటే 50%, 60%, 60 అయితే 100% ఎంత అవుతుంది? 120 చపాతీలే. అయితే మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, సార్ ఇందాక కూడా మీరు ఇక్కడ 60 × 2 చేసినప్పుడు 120 వేశారు, అప్పుడు ఇవి కూడా డబల్ చేశారు కదా అంటారు. కానీ అక్కడ నేను వర్క్ను డబల్ చేసిన కాబట్టి, ఊహలో వర్క్ను డబల్ చేసిన కాబట్టి కెపాసిటీలు కూడా డబల్ కావాలి. ఇక్కడ ఇది 50%. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను 50% పనిని ఇక్కడ చిన్న లాజిక్ చూద్దాం చెప్తాను. 50% పని ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేసిన? 15 రోజుల్లో. మళ్ళీ 100% పని ఎన్ని రోజులు? 30 రోజులు కదా. ఇక్కడ 50% పని ఎన్ని రోజులు? 10 రోజులు. అంటే 100% పని 24 రోజులుగా. 50% పని 20 రోజులు కదా. 100% పని ఎన్ని రోజులు? 40 రోజులు. అప్పుడు మీకు ఎల్సిఎం ఎంత వస్తుంది? ఇక్కడ కూడా 120 వస్తుంది. ఇక్కడ దీని ఆన్సర్ 3. ఇది సారీ, ఇక్కడ 4, 5, 3. ఇక్కడ ఎక్కడైనా కెపాసిటీలు చేంజ్ అయినాయా? ఇక్కడ. సో ఒకవేళ మీకు ఇష్టం ఉంటే ఈ విధంగా చేయండి, లేదు అంటే ఈ విధంగా చేయండి. కానీ క్లారిటీ ఇస్తున్నా, దానికి దీనికి క్లారిటీ ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు పని పూర్తి కావడానికి 2 రోజుల ముందు వెళ్ళిపోయాడు. చాలామంది ఫ్యాకల్టీలు కానీ స్టూడెంట్స్ కానీ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి అంటే దీన్ని ఎక్స్ అనుకుంటారమ్మా. చాలామంది ఎక్స్ అనుకుంటారు. ఎక్స్ పని 2 రోజుల ముందు వెళ్ళిపోయాడు, ఈ విధంగా చేస్తుంటారు. అవసరమే లేదు. ఎప్పుడైనా సరే బాగా గుర్తుపెట్టుకోండి, 2 రోజుల ముందు వెళ్ళిపోయాడు, 2 రోజుల ముందు వెళ్ళిపోయాడు అనే పదాలు వస్తే 2 రోజుల ముందు వెళ్ళిపోయాడు, 3 రోజుల ముందు వెళ్ళిపోయాడు. ఎవడైతే వెళ్ళిపోతాడో ఇంటూ 2 ఎంతమ్మా? 8. ఆ 8ని ఇక్కడ యాడ్ చేయండి. ఇప్పుడు టోటల్ వర్క్ ఎంత? 128. ఈ 8 ఎట్లొచ్చింది? 2 × 4, 2 days ముందు కాబట్టి. ఓకేనా. సో ఇప్పుడు ఈ టోటల్ వర్క్ వీళ్ళు మొత్తం చేయాలి. అప్పుడు 128/9, 9 + 3 12. అంటే ఇది 1s, ఇది 10s. అంటే ఇప్పుడు 8/2, 8/2 12. ఇది 2s, ఇది 3s. సో ఆన్సర్ ఎంత? 10, 2/3 days. ఇది మన ఆన్సర్. సార్ ఇది ఎందుకు తీసుకోవాలి సార్ అని చాలా మందికి ఒక డౌట్ వస్తుంది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నేను ఇదంతా ఈ స్టోరీ ఉన్నప్పుడు నాకు 120 చపాతీస్ అవసరం ఉన్నాయి. ఈ స్టోరీ అంతా ఉన్నప్పుడు 120 చపాతీస్, అంటే ఇక్కడ దాకా ఉన్నప్పుడు నాకు 120 చపాతీస్ కావాలి. అయితే ఈ అనేవాడు ఏం చేసిండంటే ఒక 2 రోజుల ముందే వెళ్ళిపోయాడు. దావత్కి ఒక 2 రోజుల ముందే వెళ్ళిపోయాడు. అయితే నేను ఒక ఫంక్షన్ చేస్తున్నా, మా ఫ్రెండ్ గాడు వీడు రోజుకు 4 చపాతీలు తింటాడు. వాడు 2 రోజుల ముందే వెళ్ళిపోయాడు. అప్పటికి పని ఆ 2 రోజుల ముందు వెళ్ళిపోయినా కూడా 120 చపాతీలు అయిపోయినాయి. ఇప్పుడు వాడు నాకు ఫోన్ చేసి అరే మామ ఫంక్షన్ ఎట్లా జరిగింది అంటే మంచిగా జరిగిందిరా అన్న. ఎన్ని చపాతీలు అయినాయి అంటే మొత్తం అందరు కలిపి ఒక 120 చపాతీలు అయినాయి రా అన్న. నువ్వు 2 రోజుల ముందు వెళ్ళిపోయినవురా, అదే ఇంకొక 2 రోజులు నువ్వు ఉండుంటే నీకు ఇంకొక 8 చపాతీలు తెచ్చేటోడు. ఎందుకు? వీడు రోజుకు 4 తింటాడుగా. అదే 2 రోజులు వాడు ఉండనుకో, ఇంకొక 2 రోజులు వాడు ఉండనుకో, ఇంకొక 8 చపాతీలు ఎక్స్ట్రా తెచ్చేటోడ్రా. నువ్వు అనవసరంగా పోయినావు, నాకు బర్త్డేని ఏం కాదు. మా అంటే ఇప్పుడు 120 చపాతీలు అయినాయి, అదే ఇంకొక 2 రోజులు నువ్వు ఉన్నావు అనుకో 128 చపాతీలు. ఇంత న్యాచురల్గా చెయ్యాలా అంటే ఇప్పుడు మొత్తం ఎంత? 120. ఈ 128 వీళ్ళు తింటే ఇన్ని రోజులు పడుతుంది. ఇది ఆన్సర్. సో మీకు ఇప్పటికి నేను 5th నుంచి 6th నుంచి 15 క్వశ్చన్స్ చెప్పాను. ఇవి కంప్లీట్గా మన ఒక యాప్లో కానీ ఒక క్లాస్లో కానీ
ఏ విధంగా అయితే చెప్తానో అదే విధంగా చెప్పాను. ఇంకా బెటర్గా ఉంటుంది యాప్లో, గుర్తుకుంచుకోండి. సో ఇలాంటి క్వశ్చన్స్ నేను కంటిన్యూస్గా యాప్లో మనకి దాదాపు కంటిన్యూస్గా 20-15 క్వశ్చన్స్ చెప్తాను, డిఫరెంట్ లెవెల్. సో మీరు చేయాల్సింది అలా ఏంటిది అంటే, మీరు చూసిన ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియోని మీకు ఏ విధంగా అయితే ఉంటుందో అది కామెంట్ బాక్స్లో పెట్టాలి, అది పాజిటివ్ ఆర్ నెగిటివ్. ఇంకోటి మరీ ముఖ్యంగా అందరు కంప్లీట్గా టోటల్ వీడియో చూడండి. మనకి షార్ట్ వీడియోస్ చూసి అలవాటైపోయి స్కిప్ చేయడం అలవాటు చేస్తారు. ఓపిక లేనిది జాబ్ రాదు. ఓకేనా? కామెంట్ బాక్స్లో మనకు టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఛానల్ ఉంటుంది, ఆ లింక్ని క్లిక్ చేయండి, మీరు డైరెక్ట్ టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్కి వెళ్ళిపోతారు. ఫ్యూచర్లో దాంట్లో కూడా డైలీ ఒక 5 to 10 క్వశ్చన్స్ అనేది ఎగ్జామ్ పెట్టబోతున్నాను. సో దాంతోపాటు మీరు ఆ గ్రూప్లో, టెలిగ్రామ్ గ్రూప్లో రండి. మనకి మీరు చూసే ఈ వీడియోలో ప్రతిదీ కామెంట్ పెట్టండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్. డోంట్ వేస్ట్ ఆఫ్ టైం. ఓకేనా? థ్యాంక్ యూ.